బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవితకి సంబంధించిన ఇష్యూ రాను రాను గాలి దుమారంగా మారడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి నిన్న కొన్ని పత్రికల్లో రాయబారం నడుపుతున్నారు. కేసీఆర్ తన అనుచరుల ద్వారా తనకు దగ్గరి మిత్రుల ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు ఎమ్మెల్సీ కవితతో మాట్లాడే ప్రయత్నం చేశారని కొన్ని వ్యాఖ్యలు రావడం జరిగింది. దానిపైన కూడా ఎమ్మెల్సీ కవిత ఖండించడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఈరోజు మీడియా చిట్చాట్ చేయడం జరిగింది. ఈ చిట్చాట్ లో కూడా మీడియా మిత్రులతోటి చాలా విషయాలను కూడా ఆమె పంచుకోవడం జరిగింది. దీనిపైన నిన్న ఏదైతే పేడ్ ఆర్టికల్స్ కొన్ని మీడియా ఛానళ్లలో కావచ్చు పత్రికల్లో రావడం జరిగిందో దానిపైన కూడా ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో రాయిస్తున్నారు అనేది కూడా ఆమె ఒకంత ఇబ్బందికరంగా కావచ్చు బాధపడుతూ చెప్పిన నేపథ్యం కనబడుతుంది. అలాగే తన జోలికి అంటే తన పని తాను చేసుకుంటూ పోతున్నా అనేది తన జోలికి వస్తే మాత్రం బాగుండదని కూడా ఆమె వ్యాఖ్యలు చేసినట్టు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీని కావచ్చు కేసీఆర్ను తామే వెనుకుండి నడిపిస్తున్నామని కొంతమంది అనుకుంటున్నారని, అట్లాంటి వారి ఆటలు సాగవని కూడా ఆమె చెప్పిన నేపథ్యం కనబడుతుంది. ముఖ్యంగా తాను అమెరికాలో ఉన్నప్పుడు అంతకుముందే తాను ఏదైతే తన తండ్రికి కావచ్చు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి లేఖ రాయడం జరిగిందో ఆ లేఖను ఎవరైతే బహిర్గతం చేసిందో దానిపైన కూడా స్పష్టతనివ్వాలని కూడా ఆమె చెప్పిన నేపథ్యం ఉంది. అలాగే కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఎందుకు నిరసన తెలపలేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి? గతంలో ఎప్పుడైనా సరే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత రైతులకు సంబంధించి ఇష్యూస్ని టేకప్ చేసినప్పుడు కావచ్చు, పెద్ద ఎత్తున ధర్నాలు కావచ్చు, రాస్తారోకలు, అలాగే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాలాభిషేకాలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇస్తున్న సందర్భంలో ఎందుకు నిరసన తెలపలేదు? బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? ఆ కార్యకర్తలు ఎటుపోయారు అని కూడా ఆమె అంటే ఏం జరుగుతుంది దీంట్లో? అంత పెద్ద అధినేతకే నోటీసులు ఇస్తే క్యాడర్ అంతా ఏం చేస్తుంది? దీన్ని ఎవరు నడిపిస్తున్నారు అనేది కూడా ఆమె మాట్లాడిన మాటల్లో తెలుస్తుంది. అలాగే ఇంకో నేతకు నోటీసులు ఇస్తే ఎందుకు హంగామా చేశారు అంటే ఎవరెవరికైతే ఇవ్వడం జరిగింది, ఇందులో కేసీఆర్కు ఇవ్వడం జరిగింది, అలాగే హరీష్ రావుకి కాళేశ్వరం పైన ఇవ్వడం జరిగింది, ఇద్దరికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆ గతంలో ఏసీబీ నోటీసులు కూడా కేటీఆర్కి ఇవ్వడం జరిగింది. మరి ఆమె ఎవరిని ఉద్దేశిస్తూ మాట్లాడింది అనేది కూడా మన అందరికీ అర్థం కావడం జరుగుతుంది. పార్టీ చేయాల్సిన పనులను జాగ్రత్త తరపున నేనే చేస్తున్నా అంటే దీనికి సంబంధించి గతంలో మనం అనుకున్నట్టుగానే అందరు కూడా పార్టీలకు అతీతంగా పార్టీలు కావచ్చు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ర్యాలీలు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి సంఘీభావ ర్యాలీలు తీయడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీని మాత్రం అక్కడ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి వారు సంఘీభావం తెలుపుతూ ర్యాలీలు తీయలేదు. కానీ బీఆర్ఎస్ ఏదైతే జాగృతి తరఫున ఎమ్మెల్సీ కవిత ఈ ధర్నా చౌక్ నుంచి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ నుంచి కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు జాగృతి తరఫున తామే సంఘీభావ ర్యాలీ తీసామని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. అలాగే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర కనబడుతుంది అనేది కూడా ఆమె అంటే ప్రజలందరూ కూడా కొద్ది రోజులుగా అనుకుంటున్న మాట ఏదైతే గుసగుసలు వినిపిస్తున్నాయో, సో ఎమ్మెల్సీ కవిత నోట కూడా ఇదే మాట రావడం జరిగింది. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుంది అనేది కూడా ఆమె కూడా చెప్పిన నేపథ్యం ఉంది. నా మీద అంటే తన మీద ఇంత అక్కస్ ఎందుకు, తాను ఏంది, తాను కింది స్థాయి నుంచి వెళ్ళి ఉద్యమం నుంచి వెళ్ళి కావచ్చు ఎంపీగా పోటీ చేశాను, అలాగే తర్వాత ఓడిపోవడం జరిగింది, ఎమ్మెల్సీగా రావడం జరిగింది. ప్రజల్లో జైలుకి వచ్చిన తర్వాత కూడా క్రియాశీల రాజకీయాల్లో భాగంగా తాను ప్రజల వద్దకే వెళ్ళి తనకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు ప్రజా సమస్యల పైన కూడా పోరాటం చేస్తున్నాను. కానీ నా పైన ఎందుకు ఇంత అక్కసు అనేది కూడా ఆమె మీడియా మిత్రుల వద్ద కూడా ఆమె వాపోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఆమె అంటే గతంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఇస్తారు కావచ్చు అంటే పెయిడ్ ఆర్టికల్స్ రాశారనే దాంట్లో కూడా ఇది కూడా ఉండడం జరిగింది. ఎందుకంటే రాయబారం నడిపించారు, మంత్రి పదవి వస్తే కాంగ్రెస్ లో జాయిన్ అవుతాను. సో ఆమె కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అనేది మునిగిపోతున్న నావ లాంటిదని ఇండైరెక్ట్ గా తాను అందులోకి వెళ్ళడం లేదు అనేది కూడా ఆమె చెప్పిన నేపథ్యం ఉంది. ఆ పార్టీతో రాయబారాలు తనకు అవసరం లేదని కూడా ఆమె తన వ్యాఖ్యలు చెప్పడం జరిగింది. అలాగే తన పైన వ్యాఖ్యలు కావచ్చు వివిధ పత్రికల్లో వ్యాఖ్యలు వస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీగా ఇవన్నీ కూడా వ్యాఖ్యలు తప్పు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది అనేది మాత్రం ఎవరు కూడా దాని పట్ల కూడా ఖండించే వ్యాఖ్యలు ఎందుకు చేయలేదు అని కూడా ఆమె వాపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే నాది బీఆర్ఎస్ పార్టీ అని ఆమె చెప్పడం జరుగుతుంది. తాను జైలుకి వెళ్ళినప్పటి నుంచే తన పైన కుట్ర జరుగుతుంది అనేది, జైలుకి వెళ్ళినప్పటికే పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగమని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఎందుకంటే జైలుకి వెళ్ళినప్పుడు పార్టీకి కూడా ఇబ్బంది తలెత్తుతుంది. తాను రాజీనామా చేస్తానని చెప్పినప్పటికీ కూడా కొనసాగాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగిందని వారు ఎమ్మెల్సీ కవిత చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు
తనను టార్గెట్గా చేస్తూ అంటే సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు మరే ఇతర సోషల్ మీడియాలో కూడా తనను గత కొద్ది రోజులుగా టార్గెట్ చేస్తూ మాట్లాడే మాటలన్నీ కూడా తనను బాధ పెడుతున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానమైన మీడియా పత్రికలు కావచ్చు ప్రధానమైన ఛానల్స్ లో కూడా ఇదే తన పైన ఏదైతే రూమర్స్ రావడం జరుగుతుందో వాటన్నిటి కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎవరైతే నాయకులు ఉండడం జరుగుతుందో మెయిన్ లీడర్స్ అని వారు కూడా ఖండించడం పోవడం వల్ల కూడా ఆమె ఒకంత బాధను వ్యక్తం చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఆమె ఈ రోజు మీడియా చిట్చాట్లో చెప్పిన పాయింట్స్ లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తాను వెళ్ళట్లేదు అనేది డైరెక్ట్ గా చెప్పినట్టే ఉంది. అలాగే బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తే అంటే బీఆర్ఎస్ నే బీజేపీలో విలీనం చేసే కుట్ర కనబడుతుందని ఆమె చెప్పిన నేపథ్యం. సో రెండూ కాకుండా బీజేపీ అండ్ కాంగ్రెస్ కి వెళ్ళడం లేదు అని చెప్పిన నేపథ్యంలో సో సొంతంగానే పార్టీ పెట్టబోతున్నాము అనేది ఆమె చెప్పినట్టు కూడా మనకు తెలియడం జరుగుతుంది. సో మొత్తంగా ఏదైతే ఇప్పటి వరకు రూమర్స్ రావడం జరిగిందో జూన్ 2న ఎమ్మెల్సీ కవిత నూతన పార్టీ స్థాపితం చేయబోతున్నారు అనేది కూడా ఈ ఆమె మాటల్లోనే అంటే డేట్ ఎప్పుడు అనేది మనకు తెలియదు కానీ పార్టీ పెట్టబోతున్నారు అనేది ఇంకా ఈ మాటల్లో మాత్రం కన్ఫర్మ్ కావడం జరిగింది.